డ్యామ్ల విషయంలో మాట్లాడుతున్నారు. అసలు ఇక ఇటువంటి డ్యామ్కు ఎప్పుడు ప్రమాదమే జరగలేదా ఈ దేశంలో? అసలు ఎన్ని జరిగినాయి? వందల సందర్భాలు ఉన్నాయి ఇలాంటి. మన రాష్ట్రంలోనే కడెం ప్రాజెక్టు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తెలంగాణ ప్రాంతంలో కడెం ప్రాజెక్టు కడితే 1958లో మొదటి వరదకే మొత్తం పొట్టు కొట్టుకుపోయింది. 1958 ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు 1958లో మొత్తం కొట్టుకుపోయింది. తర్వాత రిస్టోర్ చేసిండ్రు. 1995లో మళ్ళా కొట్టుకుపోయింది. 2 సార్లు కొట్టుకుపోయింది కడెం ప్రాజెక్టు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో తాలిపేరు వాగు 2 సార్లు కొట్టుకుపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇదే వరంగల్ జిల్లాలో పాలెం వాగు జలయజ్ఞంలో, కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో చేపట్టిన పాలెం వాగు అది సర్ప్రైజింగ్లీ ఒకటే డేటు 2 సార్లు కొట్టుకుపోయింది. వరుసగా 2 సంవత్సరాలు కొట్టుకుపోయింది. అదే తేదీ నాడు పాలెం వాగు కొట్టుకుపోయింది. 2 సార్లు పాలెం వాగు కొట్టుకుపోయింది. తాలిపేరు 2 సార్లు కొట్టుకుపోయింది. మన కడెం వాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఇక దేవాదుల ప్రాజెక్టులు అయితే పటాకులు వెళ్ళినాయి పైపులు. దేవాదుల ప్రాజెక్టు టనల్ కూలిపోయి కార్మికులు చనిపోయిన పరిస్థితి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా తెగిపోయిన పరిస్థితి. సింగూరు డ్యాములు కొట్టుకుపోయిన పరిస్థితి. మూసి గేట్లు కొట్టుకుపోయినాయి. సాత్నాల హెడ్ రెగ్యులేటర్ కొట్టుకుపోయింది. పులిచింతల గేట్లు కొట్టుకుపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలోనే పలు సంఘటనలు జరిగినాయి. కానీ మేము అట్లా చేయలే కదా. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? రాష్ట్ర ప్రయోజనాలు, రైతు ప్రయోజనాల కోసం యుద్ధ ప్రాతిపదికన దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేసినాయి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం, రాజకీయం చేసే ప్రయత్నం తప్ప దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళేదో గొప్ప చరిత్ర ఉన్నట్టు. గుజరాత్లో మోర్బీ డ్యామ్ కొట్టుకపోతే 130 మంది చచ్చిపోయింది. ఎక్కడ ముచ్చటెందుకు? మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం కడుతున్న పోలవరం కొట్టుకపోలేదా? ఇవాళకి 5 ఏళ్ళైంది పోలవరం కొట్టుకపోయి. కేంద్ర ప్రభుత్వమే డిజైన్ చేసింది, కేంద్ర ప్రభుత్వమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదే NDSA వీళ్ళే చేస్తే కొట్టుకపోయి 5 ఏళ్ళైనా దిక్కు దివాన్ లేదు. డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది. దాంట్లోని గైడ్ బండ్ కొట్టుకపోయింది. అక్కడ నిర్మించిన కాపర్ డ్యామ్లన్నీ లీకేజీలు మయమైపోయినాయి. ఇవాళ 5 ఏళ్ళైంది. 5 ఏళ్ళైనా NDSA రిపోర్ట్ రాలే ఇప్పటికీ. మన మేడిగడ్డకు మాత్రం 2 రోజులకే రిపోర్ట్ ఇచ్చిరబ్బా. 5 ఏళ్ళైనా పోలవరం కొట్టుకపోతేనేమో NDSA రిపోర్ట్ రాదు. మేడిగడ్డ అలా దిగనే లేదు, చూడనే లేదు, నీళ్ళే ఉన్నాయి, 2 రోజులకు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇది ఎంత రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదో అర్థమైతలేదా? ఆ రిపోర్ట్ కూడా మొదలు మీడియాకు పోయింది, తర్వాత గవర్నమెంట్కి వచ్చింది. అంటే వాళ్ళు అప్పుడు హడావిడిగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఏ రకమైన కుట్రతో వ్యవహరించిందో కూడా ఇలా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎట్లా చేయాలో చేయాలి. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. నేను 2022లో ఫ్లడ్స్ వచ్చినాయి ఇదే గోదావరిలో. ఇక్కడ జర్నలిస్టులకు కూడా తెలుసు, మిత్రులకు. 2022లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్లకు, అన్నారం పంప్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయా లేవా? పంప్ హౌజులు డ్యామేజ్ అయినాయా లేవా? ఆ రోజు ఇదే కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది, ఇక కన్నెపల్లి అయిపోయింది, మొత్తం కాళేశ్వరం మునిగిపోయిందని కూడా సంకల్ గుద్దుకున్నారు వీళ్ళు. ఆ రోజు మేము చెప్పినాం, ఇది ఏజెన్సీ డబ్బులతోనే బాండ్ అగ్రిమెంట్ పీరియడ్ ఉన్నది, వాళ్ళను మెడలు వంచి వాళ్ళతోనే చేపిస్తాం, కొద్ది నెలల్లోనే పూర్తి చేస్తాం, మళ్ళీ నీళ్ళు ఇస్తాం రైతులకన్నాం. 3 నెలలు 4 నెలల లోపలనే రిపేర్ చేయించినాం, నీళ్ళు ఇచ్చి చూపించినాం. మేము మీరు ఆ స్ఫూర్తిని చూపియండి, మీరు కూడా రిపేర్ చేయించండి, జరుగుతాయి సంఘటనలు. దాని మీద విచారణ చేయమని అసెంబ్లీలో చెప్పినా కదా నేను. మా పార్టీ తరఫున మేము అసెంబ్లీలో మేమే డిమాండ్ చేసినాం, విచారణ చేయండి, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించండి, కానీ రైతులకు ఇబ్బంది కలగద్దు, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించండి అని చెప్పినాం. గా పని చేయమని మీ మీద ఒత్తిడి పెంచడం కోసమే ఇవాళ మా మేడిగడ్డ యాత్ర.